హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఏబీపీఎస్సీ పాఠశాల. మనం లాస్ట్ క్లాసెస్‌లో ఇండియన్ జియోగ్రఫీ యాస్ వెల్ యాస్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కవర్ చేసేసాము. సో, నెక్స్ట్ ఆ టాపిక్ ఈస్ ఇండియన్ హిస్టరీ. అందులో నేను ఏన్షియంట్ హిస్టరీ డిస్కస్ చేస్తున్నాను. సో, నేను ఏన్షియంట్ ఇండియాలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్. దెన్ లేటర్ వేదిక్, అర్లీ వేదిక్ యాస్ వెల్ యాస్ బుద్ధిజం, జైనిజం గురించి చెప్తాను. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీలో అది చాలా వాస్ట్ టాపిక్ కాబట్టి అందులో ఇంపార్టెంట్ క్వెషన్స్, ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్, ఎంసీక్యూస్ అదే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ తీసుకొనొస్తాను. సో, అది అంతగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఉండదు. అదే మనకి ఏదైతే ఎంపైర్స్ చాలా ఇంపార్టెంటో లైక్ విజయనగర, శాతవాహన ఇవన్నీ నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మోడర్న్ ఇండియా వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మన వీడియో వచ్చేసి ఇండియన్ జియోగ్రఫీ టాప్ 20 మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్ చేశాను. సో, ఆ వీడియో కూడా తప్పక చూడండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. సో, ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ ది సెషన్. సో, మనం ఏన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వస్తుంది. దానికన్నా ముందు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ బిఫోర్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూసేద్దాం. ఓకే. సో, యెస్, దిస్ ఈజ్ మీ ఉమియా సల్మా. లెట్ స్టార్ట్ దిస్ సెషన్. ఓకే. సో, కమింగ్ టు ది ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఇన్ ఇండియా. అసలు ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఎప్పుడు అంటే బిఫోర్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో, దీన్ని ఎర్లీ ప్రీ హిస్టారిక్ పీరియడ్. సో, ఇదొచ్చేసి ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే నియర్లీ ఇన్ ది 8th మిలియనం బీసీఈ. 8th మిలియనంలో అబ్జర్వ్ చేశారు. ఓకే. సో, దీన్ని అర్లీ ఇండస్ పీరియడ్ అని కూడా అంటారు ఆర్ అర్లీ హరప్పన్ పీరియడ్ అని కూడా అంటారు. సో, మనం నెక్స్ట్ స్లైడ్స్‌లో నేర్చుకుందాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌ని హరప్పన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారు అని. ఓకే. సో, యెస్, ఇది బిఫోర్ ఇండస్ జరిగింది కాబట్టి దీన్ని ఎర్లీ ఇండస్ పీరియడ్ అని అంటారు. లేకుంటే ఎర్లీ హరప్పన్ పీరియడ్ అని కూడా అంటారు. ఓకే. సో, ఇది ఫస్ట్ సిటీస్ ఇన్ ది ఇండియన్ రివర్ సిస్టమ్స్ దగ్గర వచ్చింది కాబట్టి. ఓకే. సో, ఇప్పుడు నేర్చేసుకుందాము. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏజెస్ అనమాట ఇవి. పాలియోలిథిక్ పీరియడ్, మీసోలిథిక్, నియోలిథిక్, చాల్కోలిథిక్ అండ్ ఐరన్ ఏజ్. ఓకే. సో, ఐరన్ ఏజ్ ఈజ్ ది స్టార్టింగ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే. సో, లెట్ us డిస్కస్ వాట్ ఆర్ దీస్ ఏజెస్, రైట్? సో, ఇందులో 4 టైప్స్ ఆఫ్ ఏజెస్ ఉన్నాయి. మీరు చూడొచ్చు. పాలియోలిథిక్ ఏజ్. సో, ఫ్రమ్ 2 మిలియన్ బీసీ టు 10,000 బీసీ. సో, ఈ పాలియోలిథిక్‌లో అప్పుడప్పుడే ఆహ్, మీరు ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ చూస్తారు గదా! సో, అప్పుడప్పుడే స్టార్ట్ అయిన పీరియడ్ ఇది. ఏదైతే పాలియోలిథిక్ పీరియడ్ ఉందో. ఈ పీరియడ్‌లో పీపుల్ అనేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేసేవాళ్ళు. ఎందుకు? ఇన్ ద సెర్చ్ ఆఫ్ ఫుడ్, షెల్టర్ అన్ని కోసం. ఇప్పుడు ఇక్కడ ఫుడ్ దొరికింది. షెల్టర్ కూడా దొరికింది. ఉంటారు కొన్ని రోజులు. మళ్ళీ ఫుడ్ దొరకదు. సో, ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ దగ్గరికెళ్తారు. వాళ్ళకక్కడ అన్ని రిసోర్సెస్ ఉన్నా నెక్స్ట్ వేరే లొకేషన్ మారుతూ ఉంటారు. వాళ్ళనే నోమాడిక్ ట్రైబ్స్ అని కూడా అంటారు. సో, ఓకే. సో, వాళ్ళ దగ్గర వెపన్స్ ఉండేవి. దేనితో చేసిన వెపన్స్? స్టోన్స్‌తో చేసిన వెపన్స్ ఎక్కువ ఉండేవి. సో, వాళ్ళు హంటింగ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. ఓకే. సో, సర్వైవల్‌కొచ్చేసి న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవే యూజ్ చేసేవాళ్ళు. అంటే దే యూజ్డ్ టు ఈట్ రా. ఓకే. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు మీసోలిథిక్ ఏజ్. మీసోలిథిక్ ఏజ్‌లో సేమ్ పీపుల్ ఇక్కడ హంటర్ గ్యాదరర్స్ అన్నమాట. అంటే ఇంకా యానిమల్స్‌ని కిల్ చేయడం స్టార్ట్ చేశారు. సో, కానీ ఒక ప్లేస్‌లో ఉండడం స్టార్ట్ చేశారు. వీళ్ళు వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ మూవ్ అయ్యేవాళ్ళు. వీళ్ళు ఒకే ప్లేస్‌లో వీళ్ళ కమ్యూనిటీని ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. సో, ఇక్కడ ఒక ప్లేస్‌లో ఉండేవాళ్ళు. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. యానిమల్స్‌ని తినేవాళ్ళు ప్లస్ డొమెస్టికేషన్ కూడా చేసేవారు. అంటే పెట్స్ ఎక్కువుండేవి. లైక్ డాగ్, క్యాట్ వీటిని డొమెస్టికేట్ చేసేవాళ్ళు వాళ్ళతో పాటి. ఓకే. నెక్స్ట్ నియోలిథిక్ ఏజ్. నియోలిథిక్ ఏజ్ వచ్చేసరికి ఏమైందంటే, సో, వీళ్ళు స్టోన్ టూల్స్‌ని వెపన్స్‌ని ఫార్మ్ చేయడం స్టార్ట్ చేశారు. సో, వీటిని ఇంకా మాడిఫై చేశారు. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. పాలియోలిథిక్ ఏజ్‌లో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి. స్టోన్స్‌తో చేసేవని. ఇక్కడ వాటిని మోడిఫై చేశారు. అంటే ఇంకా మంచి ఫార్మ్‌లో చాలా ఫైన్ షెడ్డింగ్ ఉంటుంది దానికి. చాలా షార్ప్‌గా గూడా ఉంటాయి ఆ టూల్స్. ఓకే. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్వెన్షన్ ఆఫ్ వీల్. సో, వీల్ అనేది ఈ ఏజ్‌లోనే తయారు చేశారు. ఆ ఏజ్ వచ్చేసి నియోలిథిక్ ఏజ్. ఓకే. సో, నేను మౌస్‌తో డ్రా చేశాను కాబట్టి డయాగ్రామ్స్ అంత నీట్‌గా రావు. ఓకే. ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ ఏ ఏజ్‌లో అయింది? నియోలిథిక్ ఏజ్‌లో. ఓకే. సో, ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమంటే ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ నియోలిథిక్ ఏజ్. నెక్స్ట్ చాల్కోలిథిక్ ఏజ్. సో, ఇక్కడ అగ్రికల్చర్ అనేది చాలా ప్రాక్టీస్ చేశారు చాల్కోలిథిక్ పీరియడ్‌లో. ఓకే. సో, ఐరన్ టూల్స్ ఉండేవి వీళ్ళ దగ్గర.
కాపర్ స్టోన్. సో, అందుకే ఈ నియోలిథిక్ ప్లస్ చాల్కోలిథిక్ ఏజ్‌ని కాపర్ ఏజ్ అని గూడా అంటారు. లేకుంటే బ్రాంజ్ ఏజ్ అని గూడా అంటారు. ఓకే. సో, బోత్ ఆఫ్ దీస్ పీరియడ్స్ నియోలిథిక్ అండ్ చాల్కోలిథిక్. ఫైన్ షెడ్డింగ్ ఆఫ్ వెపన్స్ యాస్ వెల్ యాస్ ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ అండ్ చాల్కోలిథిక్‌లో అగ్రికల్చర్ స్టార్ట్ చేసేసారు. టూల్స్ యూజ్ చేసేవాళ్ళు. కాపర్‌తో, స్టోన్‌తో తయారు చేసినవి. పెయింటెడ్ పాటరీ గూడా ఇక్కడ మనకు దొరికింది. సో, చాల్కోలిథిక్ కల్చర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ అంటే ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ పాటరీ పెయింటింగ్ చేసేవాళ్ళు. ఓకే. సో, దీన్ని డెపిక్ట్ చేస్తుందనమాట చాల్కోలిథిక్ కల్చర్స్‌ని. సో, దీన్ని కాపర్ ఏజ్ ఆర్ బ్రాంజ్ ఏజ్ అంటారు. మనకి ఇన్వెన్షన్ ఆఫ్ వీల్, యూజింగ్ ఆఫ్ టూల్స్ మేడ్ ఆఫ్ కాపర్ అండ్ టూల్స్, అగ్రికల్చర్ అండ్ ఇది మోస్ట్‌లీ అగ్రో కమ్యూనిటీ. అంటే ఇప్పుడు మనకేమైనా కావాలంటే మనం మనీ ఎట్లా అయితే ఇస్తామో ఇక్కడ బార్టర్ సిస్టమ్ ఉండేది. నీకు కావాల్సింది వాళ్ళకివ్వాలి. వాళ్ళు నీకు అది ఇస్తారు. ఓకే. సో, నేను అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. సో, కమింగ్ టు ఐరన్ ఏజ్ దట్ ఈస్ నథింగ్ బట్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇవన్నీ మీరు కన్‌ఫ్యూజ్ కాకుండా ఒకవేళ అడిగితే సో, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ దెన్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, యెస్. నేను ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి మీరు అప్లై చేసినట్టయితే ఆఫ్టర్ ఏపీ గ్రామ సచివాలయం ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ కోర్సెస్ వస్తాయి. సో, అందులో నేను ప్రతి టాపిక్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలా చదివితే ఎన్‌టీపీసీ మనం క్రాక్ చేయలేం కాబట్టి. సో, నెక్స్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సివిలైజేషన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సెడ్ టు బి ది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఆఫ్ ది వరల్డ్. సో, ఈ ఇండస్ వ్యాలీ అనేది 7 రివర్స్ ఏవైతే 7 సప్త సింధు ఉంది కదా! ఆ రీజియన్‌లో ఫ్లరిష్ అయింది కాబట్టి ఈ ఆఫ్ఘనిస్తాన్స్ వీటిని సింధ్, సింధ్ అనలేక హింద్ అన్నారు. సో, హిందుస్థాన్‌గా వచ్చేసింది. సో, దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటారు. బికాజ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్. ఓకే. సో, దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అని ఎందుకు అంటారంటే ఫస్ట్ సైట్ వచ్చేసి హరప్ప. ఓకే. సో, అందుకే దీన్ని హరప్పన్ సివిలైజేషన్ అంటారు. సో, ఇక్కడ రాసారు కదా! దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ హరప్పన్ సివిలైజేషన్. ఆఫ్టర్ ది ఫస్ట్ సిటీ టు బి ఎక్స్‌కవేటెడ్ వాస్ హరప్ప. సో, విచ్ ఈస్ ఇన్ పంజాబ్ నౌ ప్రెజెంట్ పాకిస్తాన్. ఓకే. సో, ఇవన్నీ ప్లేసెస్ వేర్ హరప్పన్ సివిలైజేషన్ వాస్ ఫ్లరిష్డ్. అంటే ఇది సమ్ ఆఫ్ ది పార్ట్స్ ఆఫ్ ఇండియా యాస్ వెల్ యాస్ బలూచిస్తాన్, పాకిస్తాన్ అన్నీ. అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ తుర్కెమినిస్తాన్. ఇక్కడ మన ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడొచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏమైందంటే కమింగ్ టు హరప్ప. హరప్పాలో ఏమేమి దొరికాయంటే హరప్ప వచ్చేసి దయారాం సాహ్ని ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైతే రాసారు కదా! ఫస్ట్ సిటీ టు బి ఎవాక్యుయేటెడ్ ఈజ్ హరప్ప. ఈ హరప్పని ఎవరు ఎక్స్‌కవేటెడ్ చేశారంటే ఎవరు కనిపెట్టారంటే దయారాం సాహ్ని. దిస్ క్వెషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఎవరు దీన్ని నేమ్ చేశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే జాన్ మార్షల్. జాన్ మార్షల్ వాస్ ద ఫస్ట్ స్కాలర్ టు యూజ్ ది టర్మ్ ఇండస్ వ్యాలీ civilization because it is on the bank of Indus River as well as Indus Valley civilization as people used to live along the valley of the Indus Valley River. Okay. Next coming to the important sites whereas in Harappalo మనకి ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టార్కోల్ ఉంటుంది కదా! అది స్టార్ట్ చేసేవాళ్ళు. మెయిన్ గేట్ హరప్పాలో ప్రతి ఇంటికి మెయిన్ గేట్ ఉంటుంది ఫర్ ఎంట్రీ ఇంటు ది హౌసెస్. అది నార్త్ డైరెక్షన్‌లో ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూ విజిట్ ఆఫ్ఘనిస్తాన్ ఆ ఏరియాస్‌లో ఇప్పటికి కూడా మెయిన్ ఎంట్రీ గేట్ అనేది నార్త్ డైరెక్షన్‌లోనే ఉంటుంది. సో, ఇంకొకటి ఒసామా బిన్ లాడెన్‌ని ఎప్పుడైతే అమెరికన్స్ చంపారు కదా! సో, మీరు ఆ సిరీస్ చూస్తే వాళ్ళు చెప్తారు. సో, ఆ ఇంటికి మెయిన్ ఎంట్రీ గేట్ నార్త్ డైరెక్షన్‌లో ఉందని. ఓకే. సో, అట్ దట్ టైమ్ హరప్పన్ సివిలైజేషన్‌లో ఎక్కువ ఎంట్రీ గేట్ అనేది నార్త్ డైరెక్షన్‌లో ఉంచేవారనమాట. ఓకే. R37 సిమెట్రీ అనేది ఇక్కడ టెర్రాకోటా ఫిగరిన్ ఆఫ్ మదర్ గాడెస్ హాస్ బీన్ ఫౌండ్ హియర్. హరప్పాలో టెర్రాకోటా ఫిగరిన్ ఉంటుంది. అదే మదర్ గాడెస్‌ది. ఓకే. సో, దిస్ ఈస్ ఇంపార్టెంట్. కమింగ్ టు మొహెంజోదారో. మొహెంజోదారో వచ్చేసి ఆర్‌డి బెనర్జీ. ఓకే. ఫస్ట్ డిస్కవర్డ్ బై ది ఆర్‌డి బెనర్జీ, మెక్కే అండ్ మార్షల్. సో, మార్షలే ఈ టర్మ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌ని యూజ్ చేసింది. ఓకే. సో, ఇక్కడ మౌంట్ ఆఫ్ డెడ్. సో, ఆల్రెడీ ఫిల్మ్ చూసింటారు చాలామంది. సో, ఇదొచ్చేసి సింధీ లాంగ్వేజ్‌లో రాసింటారు. మొహెంజోదారో సింధీ లాంగ్వేజ్‌లో మౌండ్ ఆఫ్ డెడ్ అంటారు. సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా ఆల్సో స్పీక్ సింధీ. మోస్ట్ ఆఫ్ ది కాదు. సమ్ పోర్షన్ ఆఫ్ పీపుల్ నియర్ ది పంజాబ్ సింధీ మాట్లాడతారు. ఓకే. సో, కమింగ్ టు ది గ్రేట్ బాత్. ఇక్కడ గ్రేట్ బాత్ ఉంది. గ్రానరీ ఉంది. బిగ్ హాల్స్, బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ ఎ డాన్సింగ్ గర్ల్ కూడా ఉంటుంది. సో, సేమ్
ఐడల్ సింబల్ వచ్చేసి నటరాజ సింబల్ ఏదైతే ఉందో సో అలానే ఉంటుంది. బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ ఏ డాన్సింగ్ గర్ల్, ఐడల్ ఆఫ్ ఏ యోగి అండ్ న్యూమరస్ సీల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. ఓకే, ఇక్కడ మొహెంజదారో వచ్చేసి సో దీన్ని చాలాసార్లు డిస్ట్రాయ్ చేశారు, రీబిల్డ్ చేశారు అని కూడా అంటారు. సో ఎందుకంటే దీనికి సెవెరల్ లేయర్స్ ఉన్నాయంట మొహెంజదారోకి. సీల్స్ వచ్చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను బాటర్ సిస్టమ్. వీళ్ళు ఎక్కువ మెసపటోమియన్ సివిలైజేషన్తో ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళ సీల్స్ ఉండేవి వీళ్ళ దగ్గర. మెసపటోనియన్ సివిలైజేషన్ని సుమేరియా సివిలైజేషన్ అని కూడా అంటారు. ఓకే, సో మోస్ట్ సిటీస్ హ్యాడ్ గ్రేట్ బాత్ అండ్ ఇక్కడ సిటీస్ వచ్చేసి సిమిలర్ ప్యాటర్న్స్లో ఉంటాయి. సో ఈ సిటీ ఎలా ఉంటుందో అక్కడ కూడా ఉంటుంది, సేమ్ అలానే ఉంటుంది. సో దీన్ని చెస్ ప్యాటర్న్ అని కూడా అంటారు. సేమ్ చెస్ బ్లాక్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది ఈ ప్యాటర్న్ ఆఫ్ సిటీస్ని. టూగా పార్ట్స్గా డివైడ్ చేశారు ప్రతి సిటీని. సిటాడెల్ ఒకటి, లోయర్ టౌన్ ఒకటి. సిటాడెల్లో వచ్చేసి రూలింగ్ పీపుల్ ఎవరైతే హయ్యర్ అథారిటీస్ ఉన్నారో వాళ్ళు ఉంటారు. లోయర్ టౌన్లో నార్మల్ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే డ్రైనేజ్ సిస్టమ్. సో ఇక్కడ గ్రానరీస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ప్రతి డ్రైనేజ్ సిస్టమ్ అనేది బర్న్ట్ బ్రిక్స్తో తయారు చేశారనమాట. సో ఇక్కడ స్టామ్ వాటర్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఆ టైంలోనే ఉండేవన్నమాట. ఓకే, సీల్స్ అనేవి చాలా డిస్కవర్ చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను. దే యూస్ టు ట్రేడ్ విత్ సో మెనీ టైప్స్ ఆఫ్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్తో, మెసపటోమియన్తో. ఓకే, సో ఎస్, అగ్రికల్చర్ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్. ఆల్రెడీ చాల్కోలిథిక్ ఏజ్లోనే అగ్రికల్చర్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అగ్రికల్చర్ కూడా స్టార్ట్ చేసేసారు. సో ద ఫస్ట్ సివిలైజేషన్ టు కల్టివేట్ వాజ్ కాటన్. ఇది చాలా ఇంపార్టెంట్, కాటన్. ఓకే, ఫస్ట్ క్రాప్ వచ్చేసి కాటన్ని గ్రో చేశారు. ఓకే, సో యానిమల్స్ వర్ డొమెస్టికేటెడ్ లైక్ షీప్, గోట్స్ అండ్ పిగ్స్. వాళ్ళకి లయన్ అనేదే తెలీదు, నో ట్రేసెస్ ఆఫ్ నోయింగ్ లయన్. ఓకే, సో వాళ్ళ ఇంపార్టెంట్ యానిమల్ ఏదంటే యూనికార్న్. ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ చాలా ఫేమస్ అయిందో యూనికార్న్, విచ్ హ్యాస్ వన్ హార్న్ హార్స్. ఓకే, హంప్లెస్ బుల్ ఆర్ యూనికార్న్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యానిమల్ ఇన్ దేర్ పీరియడ్. వాళ్ళకి లయన్ తెలీదు. సో వేరియస్ బర్డ్స్, డీర్స్ ఇవన్నీ తెలుసు, క్యామెల్, ఎలిఫెంట్, టైగర్ అన్నీ తెలుసు, కానీ లయన్ తెలీదు. ఓకే, సో రిమెంబర్. సో దీన్ని సిండాన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఫస్ట్ సివిలైజేషన్ టు కల్టివేట్ కాటన్ కాబట్టి దీన్ని సిండాన్, SINDON. ఓకే, సో ఎవిడెన్స్ ఆఫ్ సిల్క్ తెలీదు వాళ్ళకి, లెదర్ ఉన్నింది ఆ టైంలో. సో యాజ్ దే బిలాంగ్స్ టు బ్రాంజ్ ఏజ్, దే వర్ వెల్ అక్వైంటెడ్ విత్ ది మ్యానుఫ్యాక్చర్ యాజ్ వెల్ యాజ్ ది యూజ్ ఆఫ్ బ్రాంజ్. సో క్రాప్స్ ఆర్ వీట్, బార్లే, కాటన్, రాగి, డేట్స్ అండ్ పీస్. దే డోంట్ నో అబౌట్ ది కల్టివేషన్ ఆఫ్ రైస్. వాళ్ళకి రైస్ గురించి ఏమాత్రం ఐడియా లేదు. సో ట్రేడ్ వాజ్ మోస్ట్లీ కండక్టెడ్ విత్ సుమేరియన్స్, దట్ ఈస్ మెసపటోమియన్ సివిలైజేషన్. ఓకే, సో మెటల్ ప్రోడక్ట్స్ వచ్చేసి కాపర్, బ్రాంజ్, టిన్ అండ్ లెడ్. సో గోల్డ్ అండ్ సిల్వర్ వర్ ఆల్సో నోన్, ఐరన్ వాజ్ నాట్ నోన్ టు దెమ్. సో వీళ్ళకి ఐరన్ అనేది తెలీదు. నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో ఐరన్ తెలుస్తుంది. ఓకే, సో నో స్ట్రక్చర్ లైక్ టెంపుల్స్ ఆర్ ప్లేసెస్ హ్యావ్ బీన్ ఫౌండ్. ఓకే, సో పీపల్ ట్రీని వర్షిప్ చేసేవాళ్ళు వీళ్ళు. సో లార్డ్ శివని ఎక్కువ నమ్మేవాళ్ళు. సో ఓకే, మీకు డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఇక్కడ కమింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి వీళ్ళ ట్రేడ్ వచ్చేసి బాటర్ సిస్టమ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఓకే, పోటో శివో వీళ్ళు ఒక యోగిని నమ్మేవాళ్ళు, ఆల్రెడీ నేను చెప్పాను యోగి, సింబల్ ఆఫ్ యోగి ఉండేదని. యోగి ఎవరంటే నథింగ్ బట్ శివ పోర్టల్ని వీళ్ళు యోగి అనేవాళ్ళు. సో ఈ యోగి సీల్లో బఫెలో ఉండేది, టైగర్ ఉండేది, బఫెలో, టైగర్, ఎలిఫెంట్, రైనోసరస్ అండ్ డీర్. ఈ అన్ని యానిమల్స్ ఉండేవి ఎక్సెప్ట్ లయన్. బఫెలో, టైగర్, ఎలిఫెంట్, రైనోసరస్ అండ్ డీర్. ఓకే, సో ది యోగి ఈజ్ ఆల్సో సెడ్ టు బి పోటో శివ. ఓకే, సో ఫాలిక్ వర్షిప్ హ్యావ్ బీన్ ఫౌండ్ అంటే వీళ్ళు స్టాచ్యూస్ని, ఐడల్స్ని వర్షిప్ చేసేవాళ్ళు కాదు. ఓకే, నో స్ట్రక్చర్స్ లైక్ టెంపుల్స్ ఆర్ ప్లేసెస్ హ్యావ్ బీన్ ఫౌండ్. దీన్ని ఫాలిక్ వర్షిప్ అంటారు. ఓకే, మోస్ట్లీ నాట్ ఆల్ఫాబెటికల్. వీళ్ళ స్క్రిప్ట్ అంతా వచ్చేసి పిక్చర్స్లో డెపిక్ట్ చేసేవాళ్ళు, మొత్తం ఫిగర్స్ డ్రా చేసేవాళ్ళు. సో ఆ విధంగా పిక్చరోగ్రాఫిక్ స్క్రిప్ట్ ఉండేది హరప్పన్ సివిలైజేషన్ వాళ్ళది. ఓకే, సో స్క్రిప్ట్లో వచ్చేసి నియర్లీ 400 సింబల్స్, 75 వర్ ఒరిజినల్ అండ్ రిమైనింగ్ వర్ ది వేరియంట్స్. ఓకే, సో this is all about the Indus Valley civilization.
సో నెక్స్ట్ ఆర్యన్స్ వచ్చారు. సో దాన్నే వేదిక్ పీరియడ్, స్టార్ట్ ఆఫ్ ది వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవిడెన్సెస్ వచ్చేసి మనకి హోప్ లఫ్ ఏవైతే మనం దున్నుతాం కదా, అగ్రికల్చర్కి ఏవైతే ఎలిమెంట్స్ యూస్ అవుతాయో కాళీబంగన్, బన్వాలి ఆ ఏరియాస్లో దొరికాయి. కాళీబంగన్ వచ్చేసి మన ఇండియాలోనే ఉంది. ఓకే, సో వాళ్ళకి రైస్ నో ఐడియా ఉంది. వీళ్ళ డ్రైనేజ్ సిస్టమ్ వచ్చేసి బర్న్డ్ బ్రిక్తో చేశారు. టౌన్ ప్లానింగ్ చాలా బాగుంటుంది. చాలా డిస్టింగ్విషల్ ఫ్యూచర్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అని కూడా అనొచ్చు. ఓకే, సో చెస్ ప్యాటర్న్ టైప్ ఉంటుంది. ఎస్, కంప్లీట్ బరియల్ ఉండేది ఇక్కడ. సో కంప్లీట్ బరియల్ అంటే కాల్చేవాళ్ళు కాదు, మొత్తం క్లీన్లీ నీట్లీ బరియల్ చేసేవాళ్ళు, డిస్పోజల్ ఆఫ్ ది డెడ్ని, అది చనిపోయిన వాళ్ళని. సో పల్సెస్ కూడా గ్రో చేసేవాళ్ళు, లైక్ సీరియల్స్, కాటన్, అన్నీ వీటిని కూడా గ్రో చేసేవాళ్ళు. ఓకే, సో హరప్పాలో 6 గ్రాండరీస్ ఉండేవి. సో క్లే ఫిగర్స్ ఉండేది, టెర్రాకోటా ఫిగరిన్ ఉండేది. ఎస్, స్టోన్ సింబల్స్ కూడా ఉండేవి, వర్జిన్ గాడెస్ ఉండేది, ఇంకా కాపర్ మేడ్ మిర్రర్ కూడా ఉండేది. మొహెంజదారో గ్రేట్ బాత్ దేనికైతే ఫేమస్, బ్రాంజ్ ఇమేజ్ ఆఫ్ ఎ ఉమెన్ డాన్సింగ్, గర్ల్ డాన్సింగ్. ఓకే, అండ్ దెన్ చెన్హుదారోలో వచ్చేసి ఇంక్ పాట్ దొరికింది మనకి, దేంతో అయితే వాళ్ళు పెయింటింగ్స్ చేస్తారు. దెన్ టెర్రాకోటా మోడల్ ఆఫ్ బులక్ కార్ట్ కూడా దొరికింది, టాయ్ కార్ట్, బులక్ కార్ట్. ఓకే, కాళీబంగన్లో 7 ఫైర్ అల్టాస్. కాళీబంగన్ అని ఎందుకు అంటారంటే ఫైర్ అల్టాస్ ఏవైతే ఉన్నాయో ఇట్లా రౌండ్గా, సో ఫైర్ కాల్చడంతో ఇదంతా బ్లాక్ కలర్గా మారింది కదా, సో దానివల్లే కాళీ బంగన్. బంగన్ అంటే బ్యాంగిల్. ఓకే, కాళీ మీన్స్ బ్లాక్ కలర్. ఓకే, సో డెకరేటెడ్ బ్రిక్స్తో చేశారు. ఎస్, నెక్స్ట్ లోతాల్లో మనకి డాక్ యార్డ్ ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. లోతాల్లో ఒకటి వచ్చేసి డాక్ యార్డ్ ఉంటుంది. ఎస్, నెక్స్ట్ సూర్కోతాడాలో బోన్స్ ఆఫ్ హార్సెస్, ఓవల్ గ్రేవ్, ఇవన్నీ దొరికాయి మనకి. దైమాబాద్లో బ్రాంజ్ ఇమేజెస్ దొరికాయి. ధోలావియాలో యూనిక్ వాటర్ హార్నెసింగ్ సిస్టమ్ దొరికింది మనకి. అండ్ దెన్ బన్వాలీలో ల్యాక్ ఆఫ్ చెస్ బోర్డ్ ఆఫ్ గ్రిడ్ అండ్ ప్యాటర్న్ టౌన్ ప్లానింగ్. సో నేను ఇక్కడ ముందే చెప్పాను, అన్ని సిటీస్కి సేమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉంది, కానీ ఇక్కడ బన్వాలీలో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ మనకి దొరకలేదని కూడా చెప్పారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. నెక్స్ట్ వేదిక్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఇన్వేషన్ ఆఫ్ ఆర్యన్స్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆర్యన్స్ అనే వాళ్ళు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, అంటే ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేదే ఆ థియరీ, చాలా ఇంపార్టెంట్ థియరీ అనమాట. ఓకే, మ్యాక్స్ ముల్లర్ థియరీ అని కూడా అంటారు. కొందరు ఏమంటారు, డ్యూ టు ఫ్లడ్స్ అంటారు, కొందరు ఈ ఆర్యన్సే వచ్చి చంపేశారు వాళ్ళని అంటారు. సో ఇక్కడ నేను ఆల్రెడీ అన్ని క్లియర్గా రాశాను. Pashupati steel, dancing girl bronze statue. Okay, so Lothal was a dockyard. So Indus Valley script has not yet been deciphered. Okay, సో ఎస్, ఇక్కడ వుడెన్ కాఫిన్స్లో బరియల్ చేసేవాళ్ళు. హెచ్ సిమెట్రీ కల్చర్ అంటే ఇట్లా వుడెన్ కాఫిన్స్, హెచ్ బాడీస్ వర్ క్రిమేటెడ్ ఇన్ ఎర్న్స్. ఓకే, సో ఎస్, కొందరు ఫ్లడ్స్ వచ్చి వెళ్ళిపోయారంటారు. ఈవెన్ ఇన్ మొహంజదారో ఫిలిం ఫ్లడ్స్ చూపించారు. కొందరు వచ్చేసి ఆర్యన్స్ కిల్ చేసేసారంటారు. ఇంకా చాలా థియరీస్ ఉన్నాయి, వీళ్ళు వేరే చోట వెళ్ళిపోయారంటారు. సో నెక్స్ట్ ఇన్వేషన్ ఆఫ్ ఆర్యన్సే వేదాస్ని ఫామ్ చేశారు. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ వేదాస్. సో వేదాస్లో ఏ వేద విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వేద, ఏ వేద స్పెసిఫై చేస్తుంది, నెక్స్ట్ ఎర్లీ వేదిక్ వచ్చేస్తుంది, నెక్స్ట్ లేటర్ వేదిక్ పీరియడ్ ఓకే, అవన్నీ డిస్కస్ చేస్తాము. నేను మోడర్న్ హిస్టరీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో వస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎందుకంటే చాలా వ్యాస్ట్ టాపిక్, టైం వేస్ట్ అవుతుంది మనకి. ఓకే, సో ఎస్, లెట్స్ కంక్లూడ్ ద సెషన్ హియర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్ టు APPSC పాఠశాల. ఇఫ్ యూ స్టిల్ డిడ్ంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాజ్ వెల్ యాజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇది స్టార్టింగ్ డేస్లోనే వెళ్ళండి. సో ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ నేను చేశాను, ఆ క్లాస్ కూడా ఖచ్చితంగా చూడండి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ.